బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హీరోయిన్ల డ్రెస్సుల విషయంలో చేసిన కామెంట్లపై సారీ చెప్పారు నటుడు శివాజీ. తాను తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి వ్యాఖ్యానించారు. తాను 2 అన్పార్లమెంటరీ పదాలు వాడానని అందరికీ క్షమాపణలు చెప్తున్నట్లు తెలిపారు ఆయన. నిన్న సాయంత్రం దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో వాళ్ళు ఇబ్బంది పడ్డ సందర్భంలో 4 మంచి మాటలు చెప్పాలని చెప్తూనే 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ నేను యూజ్ చేయడం జరిగింది. డెఫినెట్గా ఎవరికైనా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. నేను మాట్లాడింది అమ్మాయిలందరినీ ఉద్దేశించి కాదు. హీరోయిన్స్ బయటకు వెళ్ళినప్పుడు బట్టలు జాగ్రత్తగా ఉంటే మీకు ఇబ్బంది ఉండదేమో మా అమ్మ అనే ఉద్దేశం తప్ప నేను ఎవరిని అవమానపరచాలని కాదు. బట్ ఏదైనా 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ దొర్లినాయి. దానికి మై సిన్సియర్ అపాలజీస్. అండ్ ఇంకోటి, నేను ఎప్పుడు స్త్రీ అంటే ఒక మహాశక్తి, ఒక అమ్మవారిలాగానే అనుకుంటా. ఎందుకంటే ఇవాళ సమాజంలో స్త్రీని ఎంత తక్కువగా చూస్తున్నారో మనందరం చూస్తున్నాం. అటువంటి అవకాశం మనం ఇవ్వద్దు అని చెప్పే ఇంటెన్షన్లో ఒక ఊరు భాష మాట్లాడాను. అది చాలా తప్పు. ఐ నో, మై సిన్సియర్ అపాలజీస్. నా ఇంటెన్షన్ మంచిదే, కానీ ఆ 2 పదాలు దొరకకుండా ఉంటే ఈరోజు ఈ పరిస్థితి లేదు. బట్ ఒకటి మాత్రం చెప్తున్నాను, మంచి చెప్పాలనే ఉద్దేశం తప్ప అవమానపరచాలి, కించపరచాలనే ఉద్దేశం నాకు ఎట్టి పరిస్థితిలోనూ లేదు. ఇండస్ట్రీలో ఆడవాళ్ల మనోభావాలు దెబ్బతిన్నందుకు, అలాగే మహిళలు ఎవరైనా దీన్ని తప్పుగా అనుకుని ఉంటే మీ అందరికీ నా సిన్సియర్ అపాలజీస్ అమ్మా. థ్యాంక్ యూ. హలో అండి. నిన్న సాయంత్రం దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో వాళ్ళు ఇబ్బంది పడ్డ సందర్భంలో 4 మంచి మాటలు చెప్పాలని చెప్తూనే 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ నేను యూజ్ చేయడం జరిగింది. డెఫినెట్గా ఎవరికైనా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. నేను మాట్లాడింది అమ్మాయిలందరినీ ఉద్దేశించి కాదు. హీరోయిన్స్ బయటకు వెళ్ళినప్పుడు బట్టలు జాగ్రత్తగా ఉంటే మీకు ఇబ్బంది ఉండదేమో మా అమ్మ అనే ఉద్దేశం తప్ప నేను ఎవరిని అవమానపరచాలని కాదు. బట్ ఏదైనా 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ దొర్లినాయి. దానికి మై సిన్సియర్ అపాలజీస్. అండ్ ఇంకోటి, నేను ఎప్పుడు స్త్రీ అంటే ఒక మహాశక్తి, ఒక అమ్మవారిలాగానే అనుకుంటా. ఎందుకంటే ఇవాళ సమాజంలో స్త్రీని ఎంత తక్కువగా చూస్తున్నారో మనందరం చూస్తున్నాం. అటువంటి అవకాశం మనం ఇవ్వద్దు అని చెప్పే ఇంటెన్షన్లో ఒక ఊరు భాష మాట్లాడాను. అది చాలా తప్పు. ఐ నో, మై సిన్సియర్ అపాలజీస్. నా ఇంటెన్షన్ మంచిదే, కానీ ఆ 2 పదాలు దొరకకుండా ఉంటే ఈరోజు ఈ పరిస్థితి లేదు. బట్ ఒకటి మాత్రం చెప్తున్నాను, మంచి చెప్పాలనే ఉద్దేశం తప్ప అవమానపరచాలి, కించపరచాలనే ఉద్దేశం నాకు ఎట్టి పరిస్థితిలోనూ లేదు. ఇండస్ట్రీలో ఆడవాళ్ల మనోభావాలు దెబ్బతిన్నందుకు, అలాగే మహిళలు ఎవరైనా దీన్ని తప్పుగా అనుకుని ఉంటే మీ అందరికీ నా సిన్సియర్ అపాలజీస్ అమ్మా. థ్యాంక్ యూ. హలో అండి. రైట్, వింటున్నాం కదా శివాజీ మాట్లాడినటువంటి మాటలు కూడా మనం చూస్తూ ఉన్నాము. ఒకవైపు స్త్రీ అంటే నాకు గౌరవం, అమ్మవారిలాగా నేను అనుకుంటాను, ఒక మహాశక్తి. నేను ఖచ్చితంగా తప్పుగా మాట్లాడాను, నేను అన్పార్లమెంటరీ లాంగ్వేజెస్ యూజ్ చేశాను, 2 మాటలు నేను తప్పుగా మాట్లాడాను. ఏదైతే నిన్న జరిగినటువంటి దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో జరిగినటువంటి సంభాషణ చూసుకుంటే శివాజీ మాట్లాడినటువంటి మాటలు ఏదైతే సామాన్లు మాట్లాడడం కానీ, వాళ్ళ పద్ధతి గురించి మాట్లాడడం కానీ, ఇదంతా మనం చూసిన తర్వాత వెంటనే ఇటు ఇండస్ట్రీలో ఉన్నటువంటి నటీనటులు కూడా చాలా మంది రియాక్ట్ అయ్యారు. నెటిజన్స్ అయితే తీవ్రంగా మండిపడ్డారు. ఇటు సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున తీవ్ర దుమారం రేపింది. ఒకవైపు విరుచుకుపడినటువంటి పరిస్థితి కూడా మనం చూసాము. ఏదైతే యాంకర్ అనసూయ కూడా మాట్లాడడం జరిగింది. ఎవరి బట్టలు వాళ్ళ ఇష్టం, ఎవరి తిండి ఎవరి బట్టలు అనేది ఖచ్చితంగా వాళ్ళకి పర్సనల్ విషయమే అని చెప్పి మరోవైపు తను కూడా మాట్లాడారు. అలాగే చిన్మయ్ కూడా స్పందించడం జరిగింది. ఎవరి బట్టల గురించి మాట్లాడే అర్హత ఇంకా
ఇంకా ఏ ఒక్కరికి లేదు అని చెప్పి తను కూడా ఘాటుగా స్పందించింది కూడా మనం చూడడం జరిగింది. అండ్ ఆ తర్వాత ఆర్జీవి కూడా స్పందించారు. ఇట్లా పలు రకాల నెటిజన్స్ కూడా మాట్లాడడం, సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి నటీనటులు కూడా స్పందించడం జరిగింది. ఆడవాళ్ళ మనోభావాలు దెబ్బతింటే గనక ఖచ్చితంగా నేను సారీ చెప్తున్నాను. నేను జరిగినటువంటి 2 సార్లు హీరోయిన్స్ మీద అటాక్ జరిగింది, దానివల్ల నేను చెప్పాల్సి వచ్చింది. మంచి చెప్దాం అనుకున్నాను కానీ ఇలా రాంగ్ వేలో వెళ్తుందని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవరైనా హట్ అయి ఉంటే ఖచ్చితంగా నా తరపు నుంచి నేను సారీ అని చెప్తూ ఉన్నారు. ఒక్కసారి మనము దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన ఏం మాట్లాడారో ఒకసారి విందాం. ఇంకో విషయం చెబుతున్నా, అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనూ, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. ఇంకో విషయం చెబుతున్నా, అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనూ, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. రెట్టిక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అనాలిసిస్ తెలుసుకుందాం. అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ మనకి అందుబాటులో ఉన్నారు. నగేష్, చూస్తున్నాము లాగిపెట్టి ఒకటి పీకుదాం అని చెప్పి ఒకవైపు ఆయన ఎవరేమనుకున్నా నాకు పర్వాలేదు, నేను లాగిపెట్టి మాట్లాడతాను అని చెప్పి ఆయన అన్నారు. మరి ఈ రోజు చూసుకుంటే ఖచ్చితంగా నాదే తప్పు, ఎవరైనా హట్ అయి ఉంటే సారీ అని అంటున్నారు. ఎలా చూడాలి అసలు శివాజీ మాటలు? కొద్దిసేపటి క్రితమే మనం దీనిపైన పూర్తిగా మాట్లాడాం. ఎందుకంటే శివాజీ మాట్లాడిన మాటలపైన హీరో మంచు మనోజు చెల్లెలు మంచు లక్ష్మి, రామ్ గోపాల్ వర్మ, శ్రీపాద చిన్మయి, అలాగే మిగతా వాళ్ళందరూ కూడా నటీనటులందరూ కూడా చాలామంది మాట్లాడారు. ఖచ్చితంగా శివాజీ మాటలన్నిటి ఎవరైతే మహిళల మీద మాట్లాడారో అవన్నీ కూడా తప్పుగా మాట్లాడారు. ఆర్టికల్ 14, 15, 16, 21 ప్రకారం ఖచ్చితంగా శిక్షార్హులే అని చెప్పి డైరెక్ట్గా అయితే మంచు మనోజ్ ట్విట్టర్ ద్వారా ఒక లేఖనే పెట్టాడు. సో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంది మహిళా కమిషన్. డెరోగేటరీ కామెంట్స్ ఆన్ ఉమెన్ అని చెప్పి తీసుకుంది. ఈ నెల 27న 11 గంటలకు వితౌట్ ఫెయిల్ ఖచ్చితంగా మహిళా కమిషన్ ముందు హాజరు కావాలని చెప్పి తన నోటీసులో పేర్కొంది. సో ఓవరాల్గా ఈ మాట్లాడిన మాటలు ఎవరైతే ఉన్నాయో దండోరకు సంబంధించిన ఫిలింకి సంబంధించిన ఇష్యూలో మహిళలపైన అభ్యంతరకర వ్యాఖ్యలు, మహిళల్ని కించపరిచే విధంగా ఉన్నాయని చెప్పి ఆల్రెడీ మహిళా కమిషన్ తన లీగల్ టీం ద్వారా ప్రూవ్ చేసింది. నేరెళ్ళ శారద మహిళా కమిషన్ చైర్పర్సన్ వాళ్ళ టీం ఇచ్చిన ఏదైతే ఈ పదాలకు సంబంధించి అభ్యంతరకరంగా ఉన్నాయి, ఖచ్చితంగా నోటీసులు ఇవ్వచ్చని చెప్పి మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ళ శారదకు చెప్పిన తర్వాత వెంటనే నోటీసు జారీ చేయండి, ఖచ్చితంగా మహిళా కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాల్సిందే అని చెప్పి నోటీసులో పేర్కొన్నారు. 27వ తారీఖు రోజున 11 గంటలకు నటుడు శివాజీ ఖచ్చితంగా వివరణ ఇవ్వాలి. దాని తర్వాత శివాజీ తన రియాక్షన్ని ట్విట్టర్ ద్వారా అలాగే వ్యక్తిగత మిత్రుల ద్వారా ఒక వీడియోని రిలీజ్ చేశాడు. 4 మంచి మాటలు చెప్పాలనే ఉద్దేశంతోనే 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ని వాడడం జరిగింది. అమ్మాయిలు అందరినీ ఉద్దేశించి నేను కామెంట్స్ చేయలేదని చెప్పుకొచ్చారు. హీరోయిన్స్ బయటకు వెళ్ళినప్పుడు బట్టలు జాగ్రత్తగా ఉంటే ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతోనే నేను మాట్లాడడం జరిగిందని చెప్పారు. నా వ్యాఖ్యల పట్ల క్షమాపణలు చెప్తున్నాడు. స్త్రీ అంటే అమ్మవారిగానే భావిస్తున్నాను. స్త్రీని ఎంత తక్కువగా చూస్తున్నాము. అంతటి అవకాశం ఇవ్వద్దనే ఇంటెన్షన్లోనే నేను చెప్పడం జరిగిందన్నారు. నా ఇంటెన్షన్ మంచిదే, కానీ 2 మాటలు మాత్రం ఖచ్చితంగా తప్పుగా మాట్లాడనేది తన తప్పుని ఎత్తి చూపాడు. ఒకవేళ మంచి చెప్పాలనే ఉద్దేశంతో అంటే అవమానపరచాలనే ఉద్దేశం మహిళల పట్ల లేదు. సినిమా ఇండస్ట్రీలో మహిళల మనోభావాలు దెబ్బతిన్నందుకు బయట వాళ్ళ మహిళల మనోభావాలు దెబ్బతింటే ఖచ్చితంగా నేను క్షమాపణలు చెప్తున్నాను, వాళ్ళ అందరికీ కూడా తల వంచి నమస్కరిస్తున్నా అని చెప్పి శివాజీ చెప్పారు. కానీ ప్రస్తుతమైతే ఈ వీడియో బయట అయితే మీడియాలో కానీ సోషల్ మీడియాలో ప్రస్తుతమైతే సర్క్యులేట్ అవుతుంది.
మరి నటుడు శివాజీ ఈ వివరణతో మహిళా కమిషన్ అయితే సంతృప్తి చెందదు. ఖచ్చితంగా మహిళా కమిషన్ విచారణకైతే అటెండ్ కావాల్సిందే. ఎందుకంటే ఆ పదాలు అనేటివి ఇప్పటికే నిన్న సాయంత్రం మాట్లాడిన తర్వాత ఇప్పటికే పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. అది ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ వేదిక కానీ రకరకాలుగా సీనియర్ నటుడైన శివాజీ సినిమా ఇండస్ట్రీలో ఇన్ని సంవత్సరాలుగా ఉన్నాడు. మరి ఆ పదాలనే పర్టికులర్గా పట్టుకొని ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మహిళల పట్ల గౌరవంతో మాట్లాడాల్సిన అవసరం కనిపిస్తుంది. కానీ పదాలు వాడేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్త ఉండాలని చెప్పి అందరూ చురకలంటించారు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలోని వ్యక్తులే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా డైరెక్ట్గానే శివాజీని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. అందులో రామ్ గోపాల్ వర్మ, మంచు మనోజ్, మంచు లక్ష్మి వీళ్ళందరూ కూడా డైరెక్ట్గానే ఇలాంటి వ్యవహారాల్ని ఖచ్చితంగా క్షమించకూడదు. మరోసారి కూడా తప్పులు దొరలకుండా మాట్లాడకుండా మిగతా వాళ్ళు కూడా నోరుని కట్టేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎక్కడైనా సరే మహిళల పట్ల మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొని వాళ్ళకు సంబంధించిన హావభావాలు కావచ్చు, వాళ్ళకు సంబంధించిన డ్రెస్ ఇష్యూస్ కావచ్చు, ఎవరి వ్యక్తిత్వం వాళ్ళకు ఉంటుంది, ఎవరి డ్రెస్ సెన్స్ వాళ్ళది, వాళ్ళ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఎందుకు మాట్లాడాలని చెప్పి అందరూ చెప్పడం జరిగింది. ఎందుకంటే చాలా సందర్భాల్లో చాలా మంది వ్యక్తులు ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతుంటారు. ఈ మధ్య జరిగిన ఒక హీరోయిన్ సంఘటన కూడా మరి శివాజీని అంటే ఎక్స్పోజ్ చేసే విధంగా తను ఆ హీరోయిన్కి సంబంధించి కూడా తను రియాక్ట్ అయ్యిండేమో తెలియదు. కానీ మొత్తానికైతే ఓవరాల్గా మాత్రం ప్రస్తుతం శివాజీ ఇలాంటి వ్యవహారాల్లో ఇరుక్కున్నాడు. ఖచ్చితంగా తానే క్షమాపణలు చెప్తూ సెల్ఫీ వీడియోని బయటకు రిలీజ్ చేశాడు. సెల్ఫీ వీడియో ద్వారా అయితే ప్రస్తుతం అయితే కొంత ఇష్యూ అయితే సద్దుమణిగిందనే భావించవచ్చు. తదుపరి మాత్రం శివాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరల శారద ముందు వాళ్ళ లీగల్ టీం ముందు అటెండ్ అయి వివరణ ఇచ్చిన తర్వాత ఆ వివరణతో సంతృప్తి చెందితే కనుక అక్కడ ఇష్యూ సద్దుమణిగే అవకాశం కనిపిస్తుంది. కానీ ఈ నెల 27న మాత్రం ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే కమిషన్ కాబట్టి అటెండ్ కావాల్సి ఉంటుంది. అటెండ్ అయిన తర్వాత తనకు సంబంధించి అక్కడ జరిగిన ఏదైతే ఆ సినిమా ఇష్యూకి సంబంధించి, ఈవెంట్కు సంబంధించి అక్కడ ఏం జరిగింది, అక్కడ తనకు ఏ భావం కలిగింది, అక్కడ ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందన్న వివరణ చెప్పే అవకాశం కనిపిస్తుంది. ఆ వివరణ తర్వాత మహిళా కమిషన్ సంతృప్తి చెందితే కనుక తను కూడా ఈ ఇష్యూలో సెటరైట్ అయి తను క్షమాపణలు చెప్పినట్టుగా మహిళా కమిషన్ భావించి కూడా ఇష్యూ సమస్యపోయింది, ఇంకోసారి మాట్లాడకూడదని చెప్పి హెచ్చరించి పంపే అవకాశం కనిపిస్తుంది. రైట్ నగేష్, థ్యాంక్ యూ. రైట్, మొత్తానికి చూసుకుంటే శివాజీ చేసినటువంటి కామెంట్స్ తర్వాత మళ్ళీ సారీ చెప్పిన తర్వాత ఇప్పుడు ఇండస్ట్రీలో కొంచెం కూల్ అయినట్లుగానే అర్థమవుతుంది. కానీ ఏదైతే మహిళా కమిషన్ లీగల్ నోటీసులు ఇచ్చిందో దాని తర్వాత ఆ లీగల్ నోటీస్ తర్వాత దాని ప్రకారంగా కనుక వెళ్ళి ఒకవేళ అనుకున్నట్లుగా వివరణ ఇచ్చి వాళ్ళు సంతృప్తి చెందితే కనుక ఈ ఇష్యూ క్లోజ్ అయిపోతుంది. లేదంటే ఇంకా కొంచెం ప్రొలాంగ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తానికి శివాజీ చేసినటువంటి హాట్ కామెంట్స్ తర్వాత మళ్ళీ క్షమాపణలు కోరటం అనేది కూడా ఇండస్ట్రీలో కొంచెం కూల్ అయ్యే విధంగా జరుగుతున్నట్లయితే అనిపిస్తోంది.